హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. అమెజాన్ నుంచి డే టు డే బేసిస్ మీద చాలా రకాల నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయండి. అందులో లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అండ్ మీకు డెఫినెట్గా యూజ్ అయ్యే నోటిఫికేషన్ అయితే క్వాలిటీ స్పెషలిస్ట్ అనమాట. ఈ క్వాలిటీ స్పెషలిస్ట్కి ఏవేవో పెద్ద పెద్ద కోడింగ్లు ఇలాంటివి అవసరం లేదు. జస్ట్ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే చాలు. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఆ జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇప్పుడు మనం చూసుకుందాం. క్వాలిటీ స్పెషలిస్ట్ LMAQ హైదరాబాద్ అంటారు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రెసెంట్ కోవిడ్ సిచ్యువేషన్ కారణంగా మేబీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. ఆ తర్వాత ఒక 6 months లేదా 7 months పోయిన తర్వాత మిమ్మల్ని ఆఫీస్కి పిలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇందులో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లోకి వెళ్లే ముందు మనకు కావాల్సింది ఏంటి? బేసిక్ క్వాలిఫికేషన్స్. బేసిక్ క్వాలిఫికేషన్స్ వాళ్ళు అడిగింది ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ అండి. ఎనీ స్ట్రీమ్, మేబీ బ్యాచిలర్ డిగ్రీ మీరు ఏ స్ట్రీమ్లో చేసినా సరే దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, డేటా ప్రెజెంటేషన్ స్కిల్స్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ వర్బల్ అండ్ రిటర్న్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మీకు ఒక మంచి ఈమెయిల్ రాయడం రావాలి. మీ సూపర్వైజర్కి అట్లీస్ట్ మీరు లీవ్ గురించి అడుగుతున్నప్పుడైనా సరే ఆ ఈమెయిల్ అయితే రాయడం రావాలి. అండ్ అలాగే ఇంకా ఇతర డీటెయిల్స్ సబ్మిట్ చేస్తున్నప్పుడు కానీ, రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నప్పుడు కానీ మీ సూపర్వైజర్కి మంచిగా ఈమెయిల్ పెట్టడం వస్తే కనుక దాని రిటర్న్ స్కిల్ అయితే అంటారు. వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్ అంటే మీరు అనుకున్నది మీ సూపర్వైజర్స్ కానీ లేకపోతే ఇతరులకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చేసేదాన్ని వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్ అయితే అంటారు. అవి ఎలాగూ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవాళ రేపు వస్తున్నాయి. సో భారీగా అవతలే జస్ట్ నార్మల్గా వాళ్ళు అయితే అడిగారు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ అయితే అడిగారు. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ చూసుకుందాం. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో వాళ్ళు అడిగింది MS ఆఫీస్ గురించి, MS వర్డ్ గురించి, ఎక్సెల్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందైతే చెప్పారు. ఓకేనా? డెమాన్స్ట్రేటెడ్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఎనీ స్ట్రీమ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, అనలిటికల్ స్కిల్స్, ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్డ్ వర్క్ అండ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యాక్యురసీ. పని మీద శ్రద్ధ ఉండాలి, పని కరెక్ట్గా చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. దీని తాలూకా మెయిన్ సారాంశం అయితే అది. ఓకేనా? సో ఇది వాళ్ళు చెప్పినటువంటి ముఖ్యమైన విషయాలు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే మనం ఇప్పుడు చూసుకుందాం. వాళ్ళు ఏంటంటే సర్టెన్ స్టాండర్డ్ SOPs అంటారనమాట. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అంటారు. ఆ SOPs అనేది పాలసీ గైడ్లైన్స్ ప్రకారం మీరేంటి అంటే ఆ ప్రాజెక్ట్ వాళ్ళు ఏవైతే అసైన్ చేస్తారో దాంట్లో మీరు వర్క్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. డే టు డే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి కన్సర్న్ టీమ్కి లేదా కన్సర్న్ ఓనర్స్కి అయితే మీరు ఎస్కలేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ అలాగే డే టు డే రికార్డ్స్ అన్ని కూడా మీరు మెయింటైన్ చేసి ట్రాకర్స్ అన్నిటి కూడా అప్డేట్ చేసి వర్క్ ఫ్లో టూల్స్ మీద అయితే మీరు ఇవన్నీ కూడా చేయాల్సిన పని అయితే ఉంటుంది. ఓకేనా? ఇంకా పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ గురించి అండ్ అలాగే డెవలప్మెంట్ ఆఫ్ బిజినెస్ గోల్స్ గురించి ఇవన్నీ కూడా వాళ్ళైతే మీకు క్లియర్గా ట్రైనింగ్ ఇచ్చి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాని గురించి మీరు అవ్వాల్సిన పని లేదు. మీకు కావాల్సిన ఏంటంటే బ్యాచిలర్ స్ట్రీమ్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ అండ్ అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు షిఫ్ట్స్ చూసుకుందాం. షిఫ్ట్ అయితే మనకు రొటేషనల్ షిఫ్ట్ 24/7 ఎన్విరాన్మెంట్లో షిఫ్ట్ అయితే ఉంటుందండి. మీకు షిఫ్ట్ అలవెన్స్ ఉంటుంది, అంటే నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఉంటుంది. అండ్ అలాగే మీకు జెటా మీల్ కార్డ్స్ కానీ లేకపోతే ఓటీ చేస్తే ఓటీ అలవెన్సెస్ కానీ ఇలాంటివి చాలా ఉంటాయి. వీక్లీ ఆఫ్ అంటే మీకు 5 days వర్కింగ్ ఉంటుంది, 2 days వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. సో వీక్ ఆఫ్ అనేది అది కూడా రొటేషనల్ అయితే ఉంటుంది. అమెజాన్కి సంబంధించిన ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మీరు ఇందులో క్లియర్గా చదువుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ కానీ లేకపోతే ఇంత కూడా మీరైతే చూసుకోవచ్చు. క్వాలిటీ స్పెషలిస్ట్ కింద క్వాలిటీ ప్రకారం వర్క్ ఎంతవరకు ఎంత క్వాలిటీగా డెలివర్ అవుతుంది అన్న చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా వాళ్ళైతే మీకు ట్రైనింగ్ ఇచ్చి మరి ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ దాంట్లోకి మిమ్మల్ని అయితే డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మిగతా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి మీరు ఇక్కడ క్లియర్గా చూసుకుంటే కనుక సోర్స్ హౌ డిడ్ యూ ఫైండ్ ఏ జాబ్ అంటే కనుక సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ లేదా మీకు అమెజాన్ రెఫరల్ తెలిస్తే కనుక ఆ అమెజాన్ రెఫరల్ మీరు పెట్టుకోవచ్చు. తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ దగ్గర నుంచి మొదలెడితే మీ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, సిటిజన్షిప్, అడ్రస్. కొంతమంది అడ్రస్ దగ్గర ఏం చేస్తున్నారు అంటే అన్న అడ్రస్ యాక్సెప్ట్ చేయట్లేదు అంటున్నారు. మీరు డాష్లు అలాంటివి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టారంటే మాత్రం ఒక్కొక్కసారి కొన్ని అప్లికేషన్ ఫామ్స్లో అడ్రస్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఓకేనా? సో కరెంట్ సిటీ, కరెంట్ స్టేటు, పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్. దీనికి ఇంటర్మీడియట్ అర్హత లేదండి. మళ్ళీ చెప్తున్నా, ఇంటర్మీడియట్ వాళ్ళు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు కదా అని అప్లై చేసేయకండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు క్లియర్గా గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషనా, పర్సూయింగ్ గ్రాడ్యుయేషనా ఇలాంటివన్నీ అడుగుతారు. సో గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉంటే కనుక వీళ్ళు మిమ్మల్ని రిక్రూట్ చేసుకునే టైంకి, ఇంటర్వ్యూ ప్రాసెస్ అయ్యే టైంకి మీ గ్రాడ్యుయేషన్ అనేది పూర్తయిపోయి ఉండాలి. లేదంటారా గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎటువంటి అర్హత ఇందులో వాళ్ళైతే మెన్షన్ చేయలేదు. ఓకేనా? సో ఎడ్యుకేషన్ టైప్ చూసుకుంటే కనుక ఆర్ట్సా, కామర్సా, ఇంజనీరింగా లేదా అదర్సా, సైన్సా మీరైతే పెట్టుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక మీకు ఎన్ని మంత్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అని అడుగుతారు. మీకు లేదనుకోండి ఎక్స్పీరియన్స్ 0 అని పెట్టండి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను,
వీడియో స్కిప్ చేసే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్ అయితే అర్థం కాదు. వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ అయితే టైప్ చేస్తారు. ఎనీవేస్ మీరైతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వీడియోని చూస్తున్న వాళ్ళు టోటల్ ఎక్స్పీరియన్స్ అనేది 0 అని పెట్టండి. ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ అంటే నో, నోటీస్ పీరియడ్ నథింగ్, అసలు ఇక్కడ ఏం లేదనమాట. సో కెన్ జాయిన్ ఇమీడియట్లీ అని మీరైతే పెట్టచ్చు. కరెంట్ ఎంప్లాయర్ స్టేటస్ అంటే మీరేం చేయట్లేదు కాబట్టి సో నథింగ్ అనమాట. మీరు ఇక్కడ ఏం చేయాల్సిన పని అయితే లేదు. సో ఇక్కడ కరెంట్ మంత్లీ శాలరీ, లాస్ట్ విత్డ్రాన్ స్లిప్స్ ఇలాంటివన్నీ అడుగుతున్నారు కదా, అవన్నీ కూడా మీరైతే నో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు అన్ని చోట్ల కూడా ఇక్కడ 000 అని పెట్టుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్లో 0 అని, ఆర్ యూ వర్కింగ్ కరెంటే నో అని, నోటీస్ పీరియడ్ కెన్ జాయిన్ ఇమీడియట్లీ అని, అండ్ కరెంట్ ఎంప్లాయర్ స్టేటస్ 0, కరెంట్ మంత్లీ శాలరీ స్టేటస్ కూడా 0 అయితే మీరు అప్లోడ్ చేస్తారు. అదర్ డీటెయిల్స్ చూసుకుంటే యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి అంటే మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి, నో అనే పెట్టాలి ఖచ్చితంగా. అండ్ అలాగే మీకు లేని వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి ఇందులో వాళ్ళ ఎలిజిబిలిటీ అయితే ఇవ్వలేదు. సో ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. ఓవర్ టైం చేస్తారా, ఓటీ చేస్తారా? ఎస్ చేయొచ్చు, వాళ్ళు మీకు ఓటీకి కూడా పే చేస్తారు. ఇంకా ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ టు మెన్షన్ ద రెస్పెక్టివ్ జాబ్ డిస్క్రిప్షన్? ఎస్ అని పెట్టండి, పర్లేదు. ఇప్పుడు మిమ్మల్ని అయితే పిలవరు, ప్రెజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆర్ యూ విల్లింగ్ టు బీ ఇన్ ఏ జాబ్ మే బీ రిక్వైర్ ఫర్ ఇంటరాక్టింగ్ విత్ ద కస్టమర్స్ వయా టెలిఫోన్ ఆర్ ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే టెలిఫోన్ ద్వారా కానీ మీరు కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటున్నారా? ఎస్. పాన్ కార్డు ఉందా? ఎస్ పెట్టచ్చు. ఆధార్ కార్డు. ఇంకా మీరు ఇంతకు ముందు అమెజాన్లో పనిచేశారా? ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీ తాలూకు డాక్యుమెంట్స్ అంటే రెజ్యూమ్ అండ్ అలాగే ఫోటో మీరు ఇందులో పెట్టిన తర్వాత బై చెకింగ్ దిస్ బాక్స్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసి లాస్ట్కి వచ్చి క్యాప్చా ఎంటర్ చేసి అప్లికేషన్ మీరైతే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జాబ్కి తగ్గట్టుగా మీ రెజ్యూమ్ని అయితే మీరు రెడీ చేసి పెట్టుకోండి, ఓకేనా? అండ్ అలాగే అమెజాన్కి సంబంధించి ఇంకా చాలా జాబ్ అలర్ట్స్, అండ్ అలాగే నిన్న నేను యాక్సెంచర్ కంపెనీ నుంచి కూడా ఒక జాబ్ అలర్ట్ అయితే పెట్టాను, దానికి కూడా తప్పకుండా మీరైతే చూడొచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే నా ఛానల్లోకి వెళ్ళినా మీరైతే చూసుకోవచ్చు ఆ వీడియోస్ అన్ని. లేటెస్ట్గా జాబ్స్ నేను పెట్టిన వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి, లేట్ అయ్యే కొద్దీ కూడా వేకెన్సీస్ ఫిల్ అయిపోతాయి, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్గా అమెజాన్ నుంచి రిలీజ్ అయినటువంటి క్వాలిటీ స్పెషలిస్ట్ జాబ్కి సంబంధించినటువంటి నోటిఫికేషను. థ్యాంక్ యూ. మళ్ళీ మరో మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.